హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు విక్రాన్ ఇంజనీరింగ్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. ఈ ఐపీఓ ఆగస్టు 26th నుంచి 29th వరకు అప్లై చేసుకోవచ్చు. ఈరోజు సెకండ్ డే ఐపీఓ ఓపెన్ అయిన 1 అవర్లోనే ఫుల్గా సబ్స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో బిగ్ ఇన్వెస్టర్ చూసుకుంటే ఆశీష్ కచోలియా గారు అండ్ ముకుల్ అగర్వాల్ గారు ఉన్నారు. ఈ ఐపీఓకి రాకముందే ప్రీ ఐపీఓ ఫండింగ్ ద్వారానే వీళ్ళిద్దరి ద్వారా 100 crore ఆఫ్ ద అమౌంట్ ని రేజ్ చేశారు ఈ కంపెనీ వాళ్ళు. అండ్ దాంతో పాటు 232 crore ఆఫ్ ద అమౌంట్ ని యాంకర్ ఇన్వెస్టర్ ద్వారా కూడా రేజ్ చేశారు వీళ్ళు. గ్రే మార్కెట్ ప్రీమియం ఈ రోజు 22% గా ఉంది సెకండ్ డే. వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అండ్ ఫ్రెష్ ఇష్యూ ద్వారా కూడా రేజ్ చేస్తున్నారు అమౌంట్ ని. 721 crore ఆఫ్ ద అమౌంట్ ని ఆఫర్ ఫ్రెష్ ఇష్యూ ద్వారా రేజ్ చేస్తే 51 crore ఆఫ్ ద అమౌంట్ ని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రేజ్ చేస్తున్నారు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 2502 crore గా ఉంది. ఇదొక ముంబై బేస్డ్ కంపెనీ. వీళ్ళు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారు. వీళ్ళు ఈపీసీ బిజినెస్ లో అండ్ వీళ్ళు డిజైన్ చేసే ప్రాజెక్టులు చూసుకుంటే వాటర్ సెగ్మెంట్ లో కానీ అండ్ పవర్ సెగ్మెంట్ లో కానీ, సోలార్ ప్రాజెక్ట్ లో కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ అండ్ రైల్వేస్ లో కూడా వీళ్ళు మెట్రో ఎలక్ట్రిఫికేషన్ బిజినెస్ లో ఉన్నారు. వీళ్ళు ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి అండ్ ఎండింగ్ వరకు కూడా వీళ్ళే ఇనిషియేట్ తీసుకుని అండ్ డెవలప్ చేస్తారు. ప్రాజెక్ట్ ని ల్యాండ్ పూలింగ్ చేయడం కానీ అండ్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, టోటల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీళ్ళు డెవలప్ చేస్తారు ప్రాజెక్ట్స్ ని. వీళ్ళు కన్స్ట్రక్షన్ సెక్టర్ లో కూడా ఉన్నారు. ఈ కంపెనీకి 772 crore ఆఫ్ ద అమౌంట్ ని రేజ్ చేస్తున్నారు ఐపీఓ ద్వారా. వీళ్ళు ఎందుకు రేజ్ చేస్తున్నారంటే గనక వాళ్ళ కంపెనీకి అవసరమైనటువంటి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కి అండ్ జనరల్ రిక్వైర్మెంట్ గాను వీళ్ళు రేజ్ చేస్తున్నారు. 541 crore ఆఫ్ ద అమౌంట్ ని వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం మాత్రమే రేజ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి 14 మెంబర్స్ ఉన్నారు యాంకర్ ఇన్వెస్టర్లు. దీంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు అండ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్ లో రిజల్ట్స్ చూసుకుంటే కూడా బాగా గ్రో అవుతుంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీకి లీడ్ బుక్ రన్నర్లు చూసుకుంటే ప్యాంటోమాత్ క్యాపిటల్ అడ్వైజర్ వాళ్ళు ఉన్నారు అండ్ సిస్టమాటిక్స్ కార్పొరేట్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు లీడ్ బుక్ రన్నర్ మేనేజర్ గా ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ రిజల్ట్స్ చూసుకుంటే కనుక 23, 24, 25 చూసుకుంటే కనుక అసెట్స్ కానీ, టోటల్ ఇన్కమ్ కానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ, ఎబ్డిటా మార్జిన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా బాగా గ్రో అవుతుంది ఈ కంపెనీ మార్కెట్ లోకి ఐపీఓ రేజ్ చేసిన తర్వాత 25,000 crore గా అమౌంట్ గా రీచ్ అవుతుందని చెప్తున్నారు మార్కెట్ లో. వీళ్ళ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్. వీళ్ళు ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ద్వారా కూడా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ కింద కూడా వీళ్ళు ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు, వాటర్ ప్రాజెక్ట్ ని. ఈ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఉంది. ఈ కంపెనీ ఇప్పటి వరకు చూసుకుంటే 45 ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసింది 14 స్టేట్స్ లో. టోటల్ గా 1926 crore ఆఫ్ ద ప్రాజెక్ట్ వర్త్ చేసే వాల్యూని ఫినిష్ చేశారు వీళ్ళు, అంటే డెవలప్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 44 ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి 16 స్టేట్స్ లో ఉంది. ఈ టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ 5,120 crore గా ఉంది. వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా వీళ్ళ కంపెనీ ప్రెజెన్స్ ఉంది. ఈ కంపెనీ రెవెన్యూ చూసుకుంటే 16.53% గా ఉంది. FY25 లో చూసుకుంటే 916 crore గా ఉండే, FY24 లో 75 crore గా ఉంది, 756 crore గా ఉంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసుకుంటే కూడా బాగా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి కొంచెం కొన్ని వేస్ లో రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది అని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ ఎక్కువగా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయ్యడం వల్ల గవర్నమెంట్ పాలసీలో చేంజెస్ కానీ అండ్ బడ్జెటరీ చేంజెస్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ హ్యూజ్ గా ఉండడం వల్ల బడ్జెట్ లో లిక్విడిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చూసుకుంటే కనుక రెగ్యులేటరీ అండ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఆల్ ఓవర్ గా చూసుకుంటే ఈ కంపెనీకి ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఆనంద్ రాతి వాళ్ళు చూసుకుంటే లాంగ్ టర్మ్ రేటింగ్ ఇచ్చారు, కంపెనీ బాగా గ్రోత్ ఉంటుందని. అండ్ అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు చూసుకుంటే సబ్స్క్రైబ్ అని చెప్పారు. ఈ రోజు 22% గ్రే మార్కెట్ ప్రీమియం గా చూపిస్తుంది ఈ ఐపీఓ ఫ్యూచర్ లో బాగా గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆశీష్ కచోలియా గారు అండ్ ముకుల్ అగర్వాల్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ కంపెనీ కూడా బాగా గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.